నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను. అదండి, లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంట. మీరందరూ ఆశీర్వదించండి, ఆయన సీఎం అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలాక అలాక నినాదం, వాళ్ళ కోరిక. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంట. చూడండి ఏ విధంగా సీఎం అవుతారో. మరి ఇంత గుండె దమ్ముగా నేను 2019లో కూడా చెప్పలేదు, నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటే సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్. నాకు ఈ రోజు నేను చెప్తున్నాను, సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి స్థానం గనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను. 2019లో కూడా నాకు తెలియలా సీఎం అయ్యేంత సత్తా నా దగ్గర ఉందా లేదని నేను భయపడ్డాను. ఇప్పుడు చెప్తూ ఉన్నాను, నేను 2023లో ప్రజలు కానీ మీరు కానీ ఆశీర్వదిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అవుతాను. ఈ పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఎవరు కూడా చేయలేనటువంటి పరిపాలన చేసి చూపిస్తాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నంబర్ 1 ఉంచుతాను అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2023లో మరి ప్యాకేజీ తీసుకున్న తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒక మాట, చంద్రబాబు నాయుడు గారితో పొత్తు లేకపోతే ఒక మాట. ఈరోజు మాట్లాడితే రేపేం మాట్లాడతారో తెలియదు, ఎల్లుండి ఏం మాట్లాడతారో తెలియదు, అవతలాడు ఏం మాట్లాడతారో తెలియదు. పూటకు ఒక మాట్లాడే మీరు ఓసరి వల్ల కన్నా ప్రమాదకరం అని రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు మిమ్మల్ని తిట్టినా పర్లేదు, కొట్టినా పర్లేదు, చచ్చిన పాములాగా అణుగుమెనుగు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ అవ్వకపోతే మళ్ళీ మరుగుతారు. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు? ఈ స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర? తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? ఏమున్నాయి మన దగ్గర? ఏమున్నాయని పార్టీ పెట్టే పవన్ కళ్యాణ్, నీ దగ్గర స్థానిక మండల స్థాయి నుంచి విలేజ్ స్థాయి నుంచి బూత్ లెవెల్లో కమిటీలు లేవని నీకు తెలుసు. మీ సామాజిక వర్గం నీకు సపోర్ట్ చేయదని తెలుసు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని గొర్రెలు చేస్తున్నావని తెలుసు. నేను నమ్మే జనాల్ని మోసం చేస్తున్నావని తెలుసు. అందుకే నువ్వు పార్టీని పెట్టావా? నిలదొక్కున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. పవన్ కళ్యాణ్ రెండో మాట్లాడుతున్నావా? కమెడియన్ లాగా మాట్లాడుతున్నావు. నువ్వు టీడీపీ పార్టీని నిలబెట్టడం ఏంటి? మరి చీఫ్ కమెడియన్గా మాట్లాడుతున్నావు తప్ప. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. ఇంత టాలెంటెడ్ కమెడియన్ రా, కమెడియన్ కరెక్ట్గా మాట్లాడారు. మీ దగ్గర సత్తా లేదని ఒప్పుకున్నారు. ఇది మీ స్థాయి, మీ స్టామినా. మీ స్థాయి ఏంటో తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్.